హలో దయాకర్ గారు, వెల్కమ్ టు టాక్ స్టూడియో. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడదామని అనుకుంటున్నామండి. సో ఆర్ యూ ఓకే? ఎస్, ఐఎమ్ రెడీ. ఫ్రెండ్స్ ఓకే? యా. ఇండియా ఈజ్ గోయింగ్ టు బీ హిందుస్థాన్. ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ని బట్టి బీజేపీ గవర్నమెంట్ దాదాపు 7 years అవుతుంది ఇప్పుడు. సో మన రాజ్యం అనేది రామరాజ్యంగా కన్వర్ట్ చేసుకుంటూ మనధర్మమే మన ధర్మంలాగా మన రాజ్యాన్ని పాలించే విధంగా, ఆలోచింపజేసే విధంగా మన రాజ్యాన్ని ముందుకు నడుపుతున్నారు. అయితే మనకు ఇప్పుడు డెమోక్రసీ అవసరం లేదు అనే ఒపీనియన్ మీరు ఎలా షేర్ చేసుకుంటారండి? యా, అయితే హిందుస్థాన్, ఇండియా ఇవి రెండు వేరు కాదు. హిందుస్థాన్లో హిందూను తీసుకొని ఇది హిందూ రాజ్యం అని అనుకుంటోళ్ళని అనుకోనియండి. హిందుస్థాన్ అనేది మనం స్వతంత్ర భారతం నుంచి ఆ మాటను కూడా కొనసాగించడం ఇప్పటికి కూడా. ఇండియా సంయుక్త రాష్ట్రాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది యునైటెడ్ స్టేట్స్. చిన్న రాజ్యాలు ఉండేది అవన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎప్పుడైతే హోమ్ మినిస్ట్రీగా ఉన్నాడో తను ఈ రాజ్యాలన్నింటినీ, సామంత రాజ్యాలన్నింటినీ ఏకం చేసి ఇండియన్ యూనియన్లో కలపడానికి ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నమే భారతదేశం. భారతదేశం అన్నా, హిందుస్థాన్ అన్నా, ఇండియా అన్నా ఒకే అర్థమైనప్పటికీ కూడా ఎవరిష్టానుసారంగా వాళ్ళు అంటే మల్టిపుల్ ఏమంటాం క్యాస్ట్స్ అంటే మల్టిపుల్ రిలీజియన్స్ ఉన్న ఈ ప్రాంతంలో ఎవరిష్టానుసారంగా వాళ్ళు పిలిచే హక్కు ఉన్నది. కానీ భారత రాజ్యాంగమే హిందూ మూలాల నుంచి పుట్టింది. రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగమైన రాజ్యాంగం వివిధ దేశాల నుంచి తీసుకున్నప్పటికి కూడా రాజ్యాంగం హిందూ కస్టమ్స్ను, హిందూ ట్రెడిషన్స్ను, హిందూ కన్వెన్షన్స్ను బేస్ చేసుకొనే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు భాజపా తెస్తున్న హిందుత్వానికి భారత రాజ్యాంగ హిందుత్వానికి తేడా ఉంటుంది. భారత రాజ్యాంగంలో హిందుత్వం సెక్యులర్గా ఉంటుంది. పరమతాన్ని ప్రేమిస్తుంది, పరులను ఇతర కులాలను సహనంతో చూస్తుంది, మైనారిటీలను కలుపుకుంటుంది, మత మైనారిటీలు ఎవరైతే వాళ్ళని కలుపుకుంటుంది. అయితే వీళ్ళకి ఏంటంటే అధికారం కొరకు మతం వాడుకునేటోడు. మతాన్ని మనం ఏమంటాం ఆచరిస్తాం. ఆచరణ అనేది వ్యక్తిగతం, కుటుంబానిది. దీన్ని రాజకీయానికి ఆపాదించడం అనేది భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టు. భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఈరోజు ఈ ప్రచారం చేస్తున్నారు. అయితే దయాకర్ గారు, భారత రాజ్యాంగం ఎందుకు అవసరం వచ్చింది? మనకు అంత మంచిగా మనుధర్మం ఉన్నప్పుడు, రామరాజ్యం నడుస్తున్నప్పుడు ఏ పరిస్థితుల్లో మనకు భారత రాజ్యాంగం అండ్ డెమోక్రసీ ఒక వ్యవస్థ కావాలి అని అనుకుండొచ్చు? భారత ఉపఖండము ఇప్పుడు మిడిల్ ఈస్ట్ దగ్గరికి ఆల్మోస్ట్ ఆల్ గాంధార రాజ్యం అంటే ఎక్కడికి ఆఫ్ఘనిస్తాన్ దాటి వరకు కూడా ఉన్నది. అశోకుడు పరిపాలించిన ప్రాంతం. సామ్రాజ్యాలుగా ఉన్నప్పుడు గుప్తుల కాలం కానీ, అశోకుని కాలం కానీ, లేదంటే పృథ్వీరాజ్ చౌహాన్ కానీ, ఛత్రపతి శివాజీ కానీ, ఇట్లా మీకు గణరాజ్యాలన్నీ కూడా వివిధ రూపాల్లో ఉన్నప్పుడు పూర్వం ఎప్పుడో సనాతన ధర్మ కాలంలో మనం హైందవాన్ని ఆపాదించుకున్నాం. ఇప్పుడున్న హైందవం, గతంలో సనాతన ధర్మ. అంటే వీళ్ళు ఏంటంటే అక్కడే ముస్లిం స్టేట్స్ ఉండేవి, అక్కడే హిందూ స్టేట్స్ ఉండేవి, అక్కడనే పర్షియన్ స్టేట్స్ ఉండేవి. భారతదేశంలో ఒక పీస్గా ఉన్నది ఎప్పుడో మీరు అన్నట్టు 10,000 సంవత్సరాల క్రితం ముచ్చటది. అయితే మనుధర్మశాస్త్రం అనేది, మను స్క్రిప్ట్స్ అనేవి హిజ్ ఓన్ స్క్రిప్ట్స్. ఎవరు దాన్ని అంగీకరించిన స్క్రిప్ట్స్ కావు. భారతదేశ ప్రజలందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా. ఎందుకు వచ్చింది అసలు? ఈ అవసరానికి మన రాజుల వ్యవస్థను తీసి ప్రజలే రాజులు, ప్రజల వల్లనే మనకు ప్రభుత్వాలు ఏర్పడి ప్రజల కొరకే ప్రభుత్వాలు చేయాలి అనే ఒక నిర్ణయం ఎందుకు వచ్చింది? ఏ కీలకమైన సిచ్యువేషన్లో అది వచ్చింది? మనం కొంచెం చరిత్ర కంటే పురాతన ఇతిహాసాలకు పోతే వేదాలు మన మూలాలు, తర్వాత ఏంటి వేదాంగాలు, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత కొన్ని రకాల కథలు, ఇప్పుడు భాగవతం, రామాయణం ఇట్లాంటివి మన పురాతన చరిత్రకు మూలాలు. మను అనే ఒక స్క్రిప్ట్ రైటర్ మీన్స్ అప్పుడున్న చరిత్రను రికార్డ్ చేసేటోడు ఏం చేసిండంటే క్యాస్ట్ వైజ్గా కులాలను ఏంది, బ్రాహ్మణుడు ఒక భాగము, క్షత్రియుడు ఒక భాగము, తర్వాత
శూద్రుడు ఒక భాగము, తర్వాత వైశ్యుడు ఒక భాగం అన్నట్టు. 10,000 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడు దాంట్లో లోపాలు ఏంటి? అప్పుడు లోపాలు అంటే అప్పుడు చరిత్ర ఇప్పుడు 130 కోట్ల జనాభా. అప్పుడు నాకు తెలిసి ఇండియన్ పాపులేషన్ మహా అయితే ఒక 5-10 లక్షల మంది ఉంటారు, 20-30 లక్షల మంది, గంతకంటే ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. అవి కూడా వాళ్ళు ఎక్కడుంటే అదే రాజ్యం. ఇప్పుడు కాకతీయ సామ్రాజ్యం ఉంది, కాకతీయ సామ్రాజ్యం కోట, చిన్న చిన్న పరిధి గ్రామాలు, అంటే మొత్తం కలిపితే కూడా 50,000 లక్ష జనాభా లేని చరిత్ర అది. అంటే మనకు అసలు ఆదిమానవు నుంచి మనం మారుతున్న క్రమంలో మనకు సంస్కృతిని ఆపాదించడానికి కొన్ని ట్రెడిషన్స్ మనం ఫాలో అయినాం. అప్పుడేంటి, ఈ కింది వర్గాల వాళ్ళు చెప్పులు కుట్టే వాళ్ళైనా, లేకపోతే మట్టి బిసుక్కునే వాళ్ళైనా, లేకపోతే కుండలు చేసుకునేటోళ్ళు, లేకపోతే చేపలు పట్టేటోళ్ళు, ఇదంతా చాకలు, మంగళ్ళు, కమ్మర, వీళ్ళందరినీ కూడా కింది కులాల లెక్క చూసేటోళ్ళు. అయితే కాలక్రమేణా ఈ మనుధర్మశాస్త్రం వచ్చిన తర్వాత రికార్డ్ చేసి పడేసిండు వాడు దరిద్రుడు. వాని వల్లనే ఈ సమస్య వచ్చింది. మిగతా ఎవరు కూడా ఏ స్క్రిప్ట్స్ ఓరియంటెడ్ రాలేవు, ఏ అజిటేషన్స్ కానీ, ఏ రివల్యూషన్ కానీ, ఏ రిఫార్మ్ కానీ జరగలే. ఇప్పుడు మీరు అన్న ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు రాకపోతే రాజులు రాజు వ్యవస్థ, ముస్లిం కంట్రీ, ముస్లిం వాళ్ళు చేశారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినాక అదే రాజ్య వ్యవస్థను కంప్లీట్ చేయకుండా, అది కంటిన్యూ చేయకుండా ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎందుకు పోవాల్సి వచ్చింది? అది మంచి క్వశ్చన్. అయితే అసలు ఏంటి, అసలు మూలాలన్నీ కూడా ఆదివాసీ మూలవాసి కేంద్రాలు, ప్రపంచ చరిత్ర అంతా కూడా. అక్కడ అసలు వాళ్ళ రాజ్యాలన్నీ కూడా వాళ్ళు అనుకుంటున్న సిస్టమ్ ప్రకారం జరిగాయి. అక్కడున్న ఇప్పుడు మన కుల పంచాయతీలు, కుల పెద్దలు ఉన్నట్టుగా. అయితే బ్రిటన్ ముందు అడ్వాన్స్ అయిన క్రమంలో మ్యాగ్నా కార్టా అనేది అక్కడ ఒక రాజు తీసుకురావడం జరిగింది. ప్రజలకు అనుకూలంగా రాజు నడుచుకునే విధానం కొరకు అని చెప్పేసి ఒక మ్యాగ్నా కార్టా అనేది దాదాపు ఇప్పుడు ఎక్కడ వచ్చింది ఆ పాయింట్? ప్రజలు అది విష్ చేస్తున్నారు, మేము నిర్ణయించిన వాడే రాజు కావాలి అన్న ఒక పాయింట్. డెమోక్రసీ అంటే ఇదే కదండి. ఇప్పుడు అక్కడ మోడల్ డెమోక్రసీకి మనం బ్రిటన్ కేంద్రంగా చేసుకున్నాం. ఈ 200-300 సంవత్సరాల తర్వాత పాపులేషన్ పెరగడం, వివిధ వర్గాలు పెరగడం, ప్రజల్లో చైతన్యం రావడం, అసలు మమ్మల్ని పరిపాలించేటోడు మాకు ఇష్టమయ్యేటోడా కాడా, డెమోగ్రఫీ రివోల్ట్ జరిగింది బ్రిటిష్ వాళ్ళ కొరకు. బ్రిటిష్ వాళ్ళ యొక్క అనధికార పాలన, వాళ్ళ నుంచి మనము ఫ్రీడమ్ తీసుకొని మనం పాలించుకుందాం అనేది. బట్ పాలించుకునే టైం వచ్చేవరకల్లా డెమోక్రసీ అనేది ఫామ్ అయింది. అప్పుడు రామరాజ్యము లేకపోతే మనోధర్మాన్ని మనము లీగలైజ్ చేసుకుని మళ్ళీ కంటిన్యూ చేసేవాళ్ళం. ఇప్పుడు దానికంటే ముందు ఇక్కడ ఏం జరిగింది, చాలా పెద్ద చరిత్ర ఇది మీరు అడిగేది. ఫస్ట్ ఎవరు వచ్చిండ్రు, మొఘలాయిలు వచ్చిండ్రు, సుల్తాన్లు వచ్చిండ్రు, అసఫ్జాయిలు వచ్చిండ్రు. అంటే ఇన్వేడర్స్ ఎట్లా వచ్చిండ్రు. ఇప్పుడు మన కల్చర్ ఎట్లా, ఇండియన్ కల్చర్ కల్ట్ మొత్తం హిందూ కల్ట్ ఉండే స్థితి నుంచి ఎందుకు మల్టిపుల్ కల్ట్ అయింది. ఇప్పుడు ఫ్రెంచ్ వాడు వచ్చిండు, డచ్ వాడు వచ్చిండు, బ్రిటన్ వాడు చివరికి వచ్చిండు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద. మనకేంటి, ఇప్పుడున్న మన సమాజంలో ఉన్న ప్యారిటీస్ ఏమైనాయి, కింది వర్గాలు ఈ అంటరానితనం ఉండడం వల్ల ఏమైంది, ఎస్సీలు క్రిస్టియన్స్ వైపు కొంతమంది, బీసీలు కొంతమంది ముస్లిమ్స్ వైపు. అప్పుడున్న రాజులు మూర్ఖంగా ఉండబట్టి వాళ్ళు బలవంతంగా మత మార్పిడులు చేసింది చరిత్రలో. సో ఆ పరిస్థితి నుంచి సామాన్యుడు తను బతకడం కొరకు మతం మారితే నష్టమైందని మారిండు. ఒకవైపు అడగైతే ఇంకోవైపు వీడు అంటరాని వాడు, వీడు మన నీళ్లు తాగొద్దు, వీడు మన ఏరియాలో తిరగొద్దు అని చెప్పేసి బీసీలు అంటే శూద్ర కులాలు అన్నిటి కూడా వేయడం ద్వారా ఎప్పుడు జరుగుతుండొచ్చు. ఇన్ జనరల్గా మతం మార్పిడి ఆవశ్యకత ఎప్పుడు వస్తుండొచ్చు. ఒకటి అణచివేత నుంచి వస్తుంది, రెండవది దూరం పెట్టడం వల్ల వస్తుంది, మూడవది ఈ మతం కంటే ఆ మత విధానాలు కనుక కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా అట్రాక్టివ్గా ఉంటే కూడా చాలామంది మారుతున్న పరిస్థితి. ఉన్న మతంలో లొసుగులుండి ఆ కంఫర్ట్ లేకపోవటం వల్ల, ఆ ఉన్న మతము వాళ్ళని అకామిడేట్ చేసుకోకపోవటం వల్ల పరమతానికి పోయే అవకాశాలు. ఇప్పుడు గుడిలో ఇప్పుడు జస్ట్ ఎంత 1-2 years బ్యాక్ కదా, దళితుడు గుడిలో కాలు పెడితే చంపేసే స్థితి వచ్చినాక గుడికి ఎట్లా పోతుంది దళితుడు? 10,000 సంవత్సరాలు కంఫర్ట్గా ఉన్నారు కదా, ఇప్పుడు పోలేదు కదా, పోలేదు కదా. ఇప్పుడు అద్దంకి దాకర్ అంటే ఏమన్నా రివల్యూషన్ జరిగి ఉండొచ్చా? ఎస్. ఇప్పుడు అదే భారత రాజ్యాంగం మీకు ఒక స్టాంటిటీని ఇచ్చింది, మీకు ఒక ఆశ్వాసనని ఇచ్చింది. యూ అండ్ యూ ఆర్ ఈక్వల్. కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ రాకముందుకు ఏమన్నా ప్రివీల్ అయి ఉన్నాయా? మనకు టెంపుల్లో పోతే చంపేశారు, మాకు పోవాలి అనే కోరిక వచ్చింది, పరమతంలోకి కన్వర్షన్ రావాలి అని అనుకున్నారు.
ఇందుకు మన స్వమతంలో మనకు ఆ కంఫర్ట్ లేదని చెప్పేసి. సో ఇలాంటి మనకు చరిత్ర ఎప్పుడు పుస్తకాల రూపంలో కానీ లేకపోతే ఒక రెవల్యూషన్ రూపంలో అంబేద్కర్ గారు కానీ ఇంకా ముందు వాళ్ళు గాంధీ వాళ్ళకు ఈ డిస్కంఫర్ట్ ఉంది కానీ ఉంది అని చెప్పి దాఖలాలు కనబడే ఎప్పుడు. కానీ బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టాలి అన్న ఒక దృక్పథంతో ఫ్రీడమ్ ఫైట్ చేశారు కదా. సో అక్కడ ఎక్కడ కూడా మనం ప్రజాస్వామ్యం నిర్మించుకోవాలి అన్న ఫైట్ చేసిన దాఖలాలు లేవు. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎందుకు వచ్చేది ఆ ఫిగర్? ఇప్పుడు బ్రిటిషోడే డివిజివ్ పాలిటిక్స్ చేసిండు, బ్రిటిషోడే ఈ అణిచివేసే కులాలను దగ్గరికి తీసిండు. చాలా విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఎప్పుడు అంబేద్కర్ గారు వచ్చినాక రాసిన పరిస్థితి, కానీ 1910లోనే రిజర్వ్ సిస్టమ్ను బ్రిటన్ ఇండియాలో తీసుకొచ్చింది. వై? వీడు అణిచివేయబడుతున్నాడు, వాడు వన్లో హ్యుమానిటేరియన్ ఉంది, అణిచివేయబడడం ఏంది, తిండికి లేకపోవడం ఏంది, వాడు ముట్టుకుంటే అస్పృశ్యుడు ఎట్లయితాడు, ఇప్పుడు ముట్టుకొని రాని వాడు ఎట్లయితాడు, వానికి మంచినీళ్ళు ఎందుకు మనం ఒక దగ్గర దాగనియద్దు, ఒక దగ్గర ఒక కంచంలో ఎందుకు దిగనియద్దు, ఈ మనుషుల్లో అందరూ ఒకటే అనేది మనకుంటే వీడెందుకు వేరైతాడని చెప్పేసి తనే దగ్గరికి తీసిండు. అగో ఆ కన్సోలే ఇలా మీరు దేశంలో క్రిస్టియన్స్గా మారిన దళితుల యొక్క సానుకూలత గదే కారణం. ఆ రోజు వాడు వెలివేసిన రోజు వాడు అపవిత్రమైంది అనుకున్నాడు గుడిని. కానీ ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 కానీ 16 వచ్చిన తర్వాత ఇప్పుడు దయాకర్ కూడా ఏమంటాం ఆలయ మర్యాదలతో దర్శనాలు చేసుకుంటాడు. అది తిరుపతి కావచ్చు, లేకపోతే సామాన్యం కావచ్చు. అంటే ఆలయ మర్యాదలు అంటే ఒక నాయకుడు ఎట్లా తీసుకుంటాడో మనం అట్లా తీసుకోవచ్చు. ఒక సామాన్యం లెక్క కూడా మనం పోయే స్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఇప్పుడు గుళ్ళోకి పోతే చంపేసే స్థితి వస్తున్న పరిస్థితి ఉన్నదంటే ఇంకా కొన్ని మూలాలు బతుకున్నాయి. సో డెమోక్రసీ డెవలప్మెంట్ అవుతున్నా కొద్దీ, మానవ సమాజాభివృద్ధి జరుగుతున్నా కొద్దీ ఈ అంటరానితనం కానీ మిగతా అన్నీ కూడా పోతున్న క్రమంలో మళ్ళీ వీళ్ళు పాతరాతి యుగంకు తీసుకుపోతున్నారు. ఇప్పుడు బీజేపీ కాకాలు మళ్ళీ సనాతన ధర్మకు తీసుకుపోతుంది. సనాతన ధర్మంలో కూడా ఈ ఇన్ఈక్వాలిటీస్ లేవు. ఎప్పుడైతే ఈ మను అనేటోడు వచ్చిందిగా దరిద్రుడు, వాని వల్ల వచ్చినది ఇదంతా కూడా. మనుధర్మశాస్త్రం అనేది కనుక రికార్డ్ అయి కాకపోతే చాలామంది అది ఆచరించిండ్రు కానీ చరిత్ర కాలగమనంలో మార్చిపోయిండ్రు. ఈ మను స్క్రిప్ట్స్ అనే అలైవ్ అయి ఉండడం వల్ల తలకాయ నుంచి బ్రాహ్మణుడు పుడతాడు కాబట్టి తెలివిగా ఉంటాడు, ఏమిటి ఛాతి నుంచి క్షత్రియుడు పుడతాడు కాబట్టి బలవంతుడై ఉంటాడు, ఊరువుల నుంచి తొడల నుంచి వైశ్యుడు పుడతాడు కాబట్టి వ్యాపారం చేస్తాడు, కాళ్ళ నుంచి శూద్రుడు పుడతాడు కాబట్టి వాడు కింది జాతి వర్గాడు. కాళ్ళలంటే ఏంది చిన్న చూపు చూస్తాం కదా మనం. అట్లా మనిషిని కనుక డిఫైన్ చేస్తే అట్లా రికార్డ్ చేసి అసలు పంచముడు లేనే లేడు. వీడు ఎవరు మిస్టర్ మనుగాడు వచ్చేవారు పంచములు ఎవరు ఇప్పుడు ఇంకా ఎస్సీలు, ఇప్పుడు ఇంకా చాలా డిప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ క్లాస్. అదే బేస్గా బ్రిటన్ ఏం చేసింది, బ్రిటన్ మీన్స్ గ్రేట్ బ్రిటన్, అప్పుడున్న పాలకులు వీళ్ళు ఏ హిందువులైతే ఈ దేశ స్వాతంత్రం కొరకు కొట్లాడుతారో వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళను మేము కన్సాలిడేట్ చేసుకోవాలని ఆ రోజు, ఇప్పుడు భీమ్ కోరెగా ఉన్నది, ఒక 500 మంది దళితులు పీష్వా రాజులు వేల సైన్యాన్ని పీచుమనిచిన చరిత్ర 200 సంవత్సరాల క్రితం. ఎందుకు ఈ దేశ సనాతన ధర్మలో ఈ దేశ మూలవాసి, ఈ దేశ హిందువుగా ఉన్న ఒక దళితుడు పీష్వాల మీద దాడి చేసి ఆ సైన్యాన్ని మట్టి కనిపించిన చరిత్ర ఎందుకు వచ్చింది? ఆ కసి 500 మంది యోధులు ఒక 25,000 మంది సైన్యాన్ని మట్టుబెట్టిన చరిత్ర అంటే ఎందుకు వచ్చింది? అంత కసి ఆ రోజు బ్రిటిషోడు శత్రువు అయినప్పటికీ కూడా శత్రువుని మిత్రుడిగా చేసుకొని తన అంతర్గత శత్రువు అయిన పీష్వాలని ఈరోజు పీచు మనిషిన చరిత్ర మనం చూసినాం. కాబట్టి ఇక్కడున్న ప్యారిటీస్ ఏంటంటే గ్లడ్జెస్తో, మూర్ఖత్వంతో, తర్వాత ఇతరులను గౌరవించని స్థితి, ఇతర మతాల పట్ల గౌరవం లేని స్థితి, తర్వాత ఇతర వ్యక్తుల పట్ల, కులాల పట్ల పాయలుగా విడిపోయిన స్థితి ఈ స్థితిని తెచ్చింది. నాకు అర్థమవుతుంది ఏంటంటే హిందూ ధర్మము అనేది కొంతమంది ఫాలో కావాలని అనుకుంటున్నారు, దాన్ని ఫాలో కాకుండా ఉండడానికి కొంతమంది ఉంటున్నారు. అంటే 1900 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న 200 years టైంలో బాగా మార్పులు, పరమతాన్ని మనము ఆచరించే పరిస్థితికి ఈ మనుధర్మాలు అండ్ సనాతన ధర్మాలు ప్రోత్సహించాయని చెప్పి అనుకుంటున్నాను మీరు. అయితే ఇప్పుడు మతపరంగా దేశాలను విడదీస్తే ఎన్ని దేశాలు కావచ్చు? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది రిలీజియస్ 5-6 ఉన్నాయి కదా వరల్డ్.
మీన్స్ ఇస్లాం పోలరైజ్డ్ కంట్రీస్, క్రిస్టియన్ పోలరైజ్డ్ కంట్రీస్. బౌద్ధం ఒక 30-40 దేశాలు ఉన్నాయి. ఇండియా బౌద్ధం ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ హిందూ కల్చర్ ఆల్సో. ఇండియాలో పురాతనంగా ప్రాక్టీస్ ఉంది హిందూ ధర్మం కాబట్టి హిందూ స్టేట్గా మార్చాలనే ఆలోచన రాజకీయ ఎత్తుగడ. వాస్తవానికి హిందూ ధర్మం రాజ్యాంగంలో కూడా ఉంది అంటున్నా నేను బేసిక్ పాయింట్స్లోనే చెప్పిన. బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఏంటి అన్నట్టు రాజ్యాంగం అంటే మతాన్ని రాజకీయం కొరకు వాడుకోవడమే. ఓహో, ఇది జస్ట్ రాజకీయమే, రాజకీయం కోసమే. హిందుస్థాన్ చేయడం అనేది ముఖ్యం కాదు. హిందుస్థాన్ కదా ఇది, ఇట్స్ నాట్ ఏం పాకిస్తాన్ అంటారా దీన్ని. మన ధర్మం రామరాజ్యాన్ని కన్వర్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక పార్లమెంట్ కడుతున్నారు. అండ్ అయోధ్యలో పెద్ద టెంపుల్ కడుతున్నారు, దాదాపు 10,000 ఎకరాలు, 10,000 ఊర్లు. సో ఊర్లన్నీ కలిపేసేసి ఒక సెంటర్ తయారు చేసి అక్కడి నుంచి రాజ్యం పాలించాలి. అసలు తెలియని వాళ్ళను మభ్యపెట్టడం తప్పితే ఈ దేశ హిందూ ధర్మం అనేది ముస్లిమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు, క్రిస్టియన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళే కదా. నిజాం రాజ్ ఏం చేసిండు? కాసిం రజ్వీ అనే ఒక సైన్యాధిపతి ఈ దేశాన్ని యుఎన్ఓ కంప్లైంట్ చేసి ఈ దేశాన్ని, హైదరాబాద్ దేశాన్ని నేను ఇండియన్ యూనియన్లో కలపనని చెప్పేసి లియాఖత్ అలీ కూడా ప్రధానమంత్రి ఒక కుట్ర చేసిండ్రు. ఏంటి ఇది ఒకటి, తర్వాత మనకు ఇదేంది జమ్మూ కాశ్మీర్ ఒకటి, తర్వాత ఇప్పుడు ఇంకోటి రాజస్థాన్ పక్కన ఉంటుంది. ఈ 3 జునాగఢ్, ఈ 3 రాజ్యాల రాజులు ఈ దేశాన్ని మేము కలపమని చెప్పారు. కానీ ఇక్కడ ఆయన ఏం చేసింది తెలుసా? ఇది ముస్లిం స్టేట్గా మార్చాలని చెప్పి ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇస్లాంలోకి మార్చిండు. అయితే సుంతి కొట్టించిండు, లేదంటే రేపులు చేసిండు బలవంతంగా. వాళ్ళు 10 కిలోమీటర్ల దూరం అయిందనేసరికి వీళ్ళు ఇస్లాం మార్చుకొని ఉన్న పరిస్థితి ఒకనొక సందర్భంలో మనకంటే పూర్వీకులు చూసిన చరిత్రే కదా, ఇది ఏం కొత్తది కాదు కదా. ఇట్లా రాజ్యాధిపతులు ఎవరైతే వాళ్ళ మతాలను ఇంప్లీట్ చేసుకోవడం అనేది ఒక చర్చగా మారిపోయిన పరిస్థితుల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మత స్వేచ్ఛనిచ్చింది. మత ప్రసక్తి లేని రాజ్యం. ఎవరైనా ఏ మతాన్ని ఆచరించవచ్చు. నేను హిందువునై ఉండి ఇస్లాం సంప్రదాయాన్ని చేసుకోవచ్చు. తీసుకొచ్చిన ప్రతిపాదన హిందూ రాజ్యంగా కన్వర్ట్ చేద్దాము, మనం అందరం హిందుస్థాన్. మొన్న రీసెంట్గా బండి సంజయ్ గారు అన్నారు సర్జికల్ స్ట్రైక్ చేస్తాం హైదరాబాద్ పైన అనేది. అదంతా అంటే రాజ్యాంగం పట్ల అవగాహన లేని స్టేట్మెంట్స్ అవి. తర్వాత వాళ్ళకి మతం పట్ల అవగాహన లేని స్టేట్మెంట్స్. బీజేపీ హిందూ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ ఏం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఏం పార్టీ, అదేంది మన వైసీపీ ఏం పార్టీ, టీడీపీ ఏం పార్టీ. ఎంఐఎం, బీజేపీ 2 కూడా ఈ దేశంలో మత కల్లోల కారణాలు కాబోతున్న పార్టీలు. వాళ్ళ పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది అధికారం. పనికిరాని అధికారం కొరకు ప్రజల మధ్యన వైరుధ్యాలు సృష్టించి కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయబోతున్నారు అనే మెసేజ్ కదా అండి. కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసే అవకాశం వస్తే మళ్ళీ పురాతనం ఏ కొట్లాట్లు వస్తాయి అవి వస్తాయి. అంటే సివిల్ వార్ వస్తుందా? డెఫినెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనంట ఒక మాట, పూనా ప్యాక్ట్ అనేది ఇప్పుడు దళితులు అంగీకరించకపోయినా అంగీకరించిన నిజం. దే డోంట్ వాంట్ రిజర్వేషన్స్. వాళ్లకు ద్వంద్వ నియోజకవర్గాలు కావాలని ఆయన అంబేద్కర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మూమెంట్ జరిగింది. మమ్మల్ని మేము పాలించుకుంటాం, మీతో మాకు న్యాయం జరగదు అనేది చర్చ. ఏమైంది? పాకిస్తాన్ విడిపోతున్నది. పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు దళితస్థాన్ కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు చాలా సీరియస్గా పట్టుబడతారు. ఎందుకు మరి ముస్లింలకు ఇప్పుడు హిందుస్థాన్ వస్తే దళిత స్థానం వచ్చినట్టే. ఆ రోజు ఆయన ప్రతిపాదన బీహార్ కేంద్రకంగా మగధ మా ప్రాంతం, మేము దళితస్థాన్ కావాలని కొట్లాడతాడు. కొట్లాడితే ఏం చేస్తారు? హరిజనులను హిందుత్వం నుంచి విడగొట్టడానికి అంబేద్కర్ పెద్ద కుట్ర చేసిండని ఆయన జైల్లో నిరాహారదీక్ష దిగుతాడు, పూనా జైల్లో. అందరు పెద్దలంతా ఉండి ఏమంటారు, మీరు ఇంత విఘ్నులు అంబేద్కర్ గారు, గాంధీ కానీ మీ వల్ల చనిపోతే చరిత్రలో మీకు చెడ్డ పేరు వస్తుంది, చర్చలతో మనం పరిష్కరించుకుందాం, దళితులకు మేలైన విధానం ఎట్లుంటుందో మీరు తనతో మాట్లాడుకుంటే మంచిదని చెప్పి రాయబారం నెరిపిన తర్వాత ఆ రోజు పూనా ఉడంబడికి ఏంటిది, ద్వంద్వ నియోజకవర్గాలను తీసేసి రిజర్వేషన్లు పెట్టిండ్రు. ఇప్పుడు చాలామంది పనికిరాని వాళ్ళంతా మాట్లాడుతుంటారు, రిజర్వేషన్లు ఎందుకు పెట్టిండ్రు. రిజర్వేషన్లు అంబేద్కర్ అడగలే. కంపెన్సేటరీగా ద్వంద్వ నియోజకవర్గాల కంపెన్సేటరీగా రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. ఎట్లా?
వేల సంవత్సరాల నుంచి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దూరమైంది కాబట్టి వాళ్ళకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు ఇస్తూనే రాజకీయ రిజర్వేషన్లు ఒక 10 సంవత్సరాల పాటు వాళ్ళకి కల్పిస్తే ఆ వర్గాల నుంచి మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ జనజీవన స్రవంతిలోకి వస్తుందనే ఉద్దేశం ఆ రోజు పెట్టింది. 14, 15, 16లో ఉండే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రాథమిక హక్కులు, వాటిని ఎవరు తీసేయలేడు. రాజకీయ రిజర్వేషన్లు అనేది 10 సంవత్సరాలకు పెంచుతున్నారు. అది రాజకీయ పార్టీలు చేస్తున్నది, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా దాన్ని తీసేయలేరు. కానీ రిజర్వేషన్ వర్గాలు ఇలా నిజంగా బాగుపడ్డాయా అని అంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కాన్స్టిట్యూషన్ కానీ అంబేద్కర్ కానీ రిజర్వేషన్ క్రియేట్ లేదు. బిఫోర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ డెమోక్రసీ ముందే రిజర్వేషన్ 10,000 సంవత్సరాలు ఉంది. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వాళ్ళు మాత్రమే ఈ వనరులు మాత్రం వాళ్ళే అనుభవించాలి, శూద్రులు అనుభవించే వాళ్ళు లేరు. అయితే కాన్స్టిట్యూషన్ వల్ల వచ్చిన 100% పెట్టిన రిజర్వేషన్ ఫర్ ఆల్ దీస్ 3 వీళ్ళకు స్ప్లిట్ చేసి 50%. అయితే ఒకటేంటి ఇక్కడ ఇంకొకటి ఉన్నది. 1910లో ముస్లింలకు, అప్పుడు ముస్లిం లీగ్ ఏమంటది, మేము చాలా పేదరికంలో ఉన్నామంటే 10% రిజర్వేషన్లు ఇస్తారు. సేమ్ టైం అంబేద్కర్ గారు అదే చర్చను పెడతాడు. ఎందుకు ఈ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు రిజర్వ్ పద్ధతి బెటర్, కొంత మేలు జరుగుతుంది, కనీసం పేదోడికి ఈ మేలు జరుగుతుందనే ఉద్దేశం పెట్టినప్పుడు 10% రిజర్వేషన్స్ వీళ్ళకు కూడా ఇచ్చిండ్రు. ఫస్ట్ సెకండ్ రౌండ్ టేబుల్స్లో ఏమైందంటే రాజ్యం విడిపోతున్నప్పుడు రాజ్యాలుగా విడిపోతుంటారు. ఏంది రాజ్యాలుగా విడిపోయి మేము ఉండం, మేము రామ్, మేము ఇండియన్ యూనియన్లో కలవమని చెప్పి అంటున్న క్రమంలోనే ఈ దళిత స్థాన్ ప్రపోజల్ వస్తుంది. మమ్మల్ని మేము పాలించుకుంటూనే తప్పితే వీళ్ళు మమ్మల్ని గుడికి రానియరు, మంచినీళ్ళు తాగనియరు, మమ్మల్ని దగ్గరికి తీయరు, కాబట్టి మేము మా రాజ్యం మాకు కావాలని కొట్లాడితే ఆ రోజు రిజర్వేషన్స్ వచ్చినాయి. కానీ రాజ్యాంగం రాసే అవకాశం అంబేద్కర్ గారికి రావడం వల్ల ఈ సమస్యలన్నీ రాకుండా ఒక ఎమికబుల్ సొల్యూషన్, భారతదేశం యొక్క ఆత్మ బతికేటట్టుగా భారత రాజ్యాంగం నిర్మించబడ్డది. దాన్ని డిస్ట్రక్ట్ చేయడమే ఇప్పుడు బీజేపీ చేస్తున్న పని, అంతకు తప్పితే ఇంకొకటి లేదు. మీరు అన్న రామరాజ్యం ఏంది, ఆదర్శవంతమైన పాలనే రామరాజ్యం కదా. రాముడు చేసింది ఏంది, రాముని కాలంలో అన్ని కులాలు ఉన్నాయి, రాముని కాలంలో అన్ని వర్గాలు ఉన్నాయి. రాముడు కూడా అందరినీ కలుపుకపోయింది కాబట్టి ఆయన దేవుడైంది. ఈరోజు నేనేమంటున్నా, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కూడా ఒక భగవద్గీత మాదిరిగా, ఒక రామాయణం మాదిరిగా, ఒక ఖురాన్ మాదిరిగా, ఒక బైబిల్ మాదిరిగా ఈ దేశ ప్రజలందరూ 18 ప్రధానమైన మతాలు, దాదాపు 6,000 పైచిలకు కులాలు, ఒక 1,600 పైచిలకు షెడ్యూల్డ్ క్యాస్ట్లు, దాదాపు 3,000 పైచిలకు ట్రైబ్స్, ఇవందరూ కూడా ఒక మాన్యుమెంట్ ఏంటి, ఒక అందరూ ఫాలో కావాల్సింది ఎందుకు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలి. వీడేం చేస్తున్నాడు పాయింట్ ఇక్కడ మీరు మర్చిపోతున్నారు. మనం ఇప్పుడైతే మీరు ఏదైతే లిస్ట్ ఇచ్చారో వీళ్ళందరూ డెమోక్రసీ కాకముందుకు ఎగ్జిస్టెడ్. అవును, రాజ్యము అండ్ మనుధర్మము తోటి నడిపించారు, చాలా సస్యశ్యామంగా నడుస్తున్నది. అంటే ఒక ఎకనామీ ఆఫ్ కంట్రీ ఆర్ రాజ్యం ఇప్పుడు మొత్తం అన్ని స్టేట్లు కలిపి ఒక రాజ్యం అవుతుంది భారతదేశం. బిఫోర్ కాన్స్టిట్యూషన్ భారతదేశం అనేది లేదు వరల్డ్ మ్యాప్లో. డెమోక్రసీ ఆవశ్యకత ఇక్కడ అందుకనే ప్రపంచంలో ప్రజాస్వామ్యం లేదు, యాక్చువల్గా కింగ్డమ్సే ఉన్నాయి. నేను అందుకని మ్యాగ్నా కార్టా అనేది ఒక రిమార్కబుల్ చేంజ్, డెమోక్రసీ చేంజ్. అంటే ప్రజల చైతన్య స్థాయిలు పెరుగుతున్నప్పుడు నన్ను పాలించేటోడు ఎట్లా ఉండాలనో కూడా నేను నిర్దేశించాలనే స్థితికి వచ్చిన తర్వాత ప్రభువులే ప్రజలకు అధికారం ఇచ్చిన రోజులు అవి అంటున్నా. అక్కడి నుంచి మారిన ఈ నూతన ప్రజాస్వామ్య విలువలు ఏతున్నాయి ఇప్పుడు ఇండియన్, అంటే భారతదేశానికి రాజ్యాంగం వచ్చేంత వరకు. అమెరికాకి 250 సంవత్సరాల క్రితము స్వాతంత్రం వచ్చింది. అంటే ఎవరి నుంచి వచ్చింది, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ నుంచే. అంటే సెంట్రిక్గా పరిపాలన ఉండే స్థితి నుంచి డీసెంట్రలైజ్ అయింది. సో ఇలా భారత ప్రజాస్వామ్యం కూడా బ్రిటన్ అంగీకరించే స్థాయికి ఎదిగినప్పటికి కూడా అమలులో లోపాలు, పాలకుల యొక్క వైఫల్యాలు ఈ స్థితికి తెచ్చింది. ఇప్పుడు బీజేపీ పోతున్న పోకడలో దాదాపుగా గవర్నమెంట్ కంపెనీస్ అన్నిటినీ ప్రైవేటైజ్ చేసేసి అండ్ కొంతమంది వ్యక్తుల చేతిలో మొత్తం భారతదేశ భూభాగం, ఎకానమీ వాళ్ళ చేతిలో పెట్టేశారు. అంటే దాన్ని బట్టి చూస్తే ఏంది అని అంటే ఒక రాజు చేతిలో అన్నిట్లలో పెడుతున్నా అన్నట్టు. అంటే మళ్ళీ రాజ వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఇదే ప్రజలకు
అర్థమైతే తిరుగుబాటు అని ఎందుకన్నా, ప్రజా తిరుగుబాటు ఓట్ల రూపంలో వస్తుంది. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, రేపు మా వల్లనే విద్య ప్రైవేటైజేషన్ అయ్యింది. మరి ఎట్లా కాదంటున్నారు? యా నేను చెప్తా, అదే ఇది ఒక్క నిమిషంలో మీకు చెప్తే అర్థమవుతుంది. విద్య నేనే ప్రైవేట్ చేసిన, వైద్యం నేనే ప్రైవేట్ చేసిన. ఎందుకు అంటే ప్రభుత్వం అనేది ఒక పరిమితమైన వ్యవస్థ, ప్రైవేట్ శక్తులు కూడా విద్య వస్తే ఎక్కువ మందికి విద్యను అందించడానికి అవకాశం ఉంటుందని ఫస్ట్లో నేను ఎయిడ్ చేసిన. ఎయిడెడ్ స్కూల్స్ ఉంటుండే, ఎయిడెడ్ కాలేజ్ ఉంటుండే. సెకండ్ లెవెల్ ఏమైంది, ప్రైవేట్ శక్తులు ఎంటర్ అయినాయి. ఎప్పుడు 1991 తర్వాత ఎక్కువ కూడా ప్రైవేట్ శక్తులు ఇక్కడికి వచ్చినాయి. విద్యా వ్యాప్తి, ఆరోగ్య వ్యాప్తిని చేయాలనే ఉద్దేశం అదైతే, వీడు అసలు విద్యను గవర్నమెంట్ నడపకుండా, వైద్యాన్ని గవర్నమెంట్ నడపకుండా అంత ప్రైవేట్ అని చేతులు పెట్టి ఇప్పుడు భారత భూభాగాన్ని, ఏది వ్యవసాయ కమతాల్ని లేదంటే సాగు భూములనే మల్టీనేషనల్ కంపెనీస్కి అప్పచెప్పే ప్రయత్నంలో, పెట్టుబడిదారి వర్గంలో పెట్టే ఒక రాష్ట్రాలను కూడా ఇంకో దేశానికి అప్పచెప్పమను. మహారాష్ట్రను ఒక దేశానికి, కర్ణాటకను ఒక దేశానికి, ఆంధ్రప్రదేశ్ను ఒక దేశానికి, తెలంగాణను ఒక దేశానికి, ఇట్లా అవుట్సోర్సింగ్ రాసిస్తారు. చూసినట్టు రాయించవచ్చు. అంటే పరిపాలన సామర్థ్యం లేకుంటే, పరిపాలించే సత్తా లేకుంటేనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. నేనంటున్నాను, రేపు నేనే ఉచిత విద్య, నేనే ఉచిత వైద్యం అన్న తర్వాత రేపు ఎవరు కూడా ఏ శక్తి ఎటైనా ఉండని, నేను విద్యను అందిస్తే సెల్ఫ్ సస్టైనబుల్గా వ్యక్తి. కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి పునాది వేసింది అన్నట్టు. ఎందుకంటే విద్యను, హెల్త్ని కాన్స్టిట్యూషన్ పరంగా అది గవర్నమెంటే ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి కదా. అది ప్రైవేటైజేషన్ చేసింది అంటే అక్కడ పునాది చేసింది. మనకు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్ 35 కోట్లు ఉంది ఫస్ట్. ఎప్పుడు 35 కోట్లు ఒక దశ. ఫస్ట్ మన బడ్జెట్ 35 crores ఉండే, 1 lakh crore 2 lakh crores వచ్చిన తర్వాత మనము విద్యను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను మనమే పెట్టాలి, ప్రజలకు పీడిఎస్ సిస్టమ్, పీడిఎస్ సిస్టమ్ను మనమే ఇవ్వాలి. తర్వాత వాళ్ళని ఎక్కడ అమెరికాలో వాడు సముద్రంలో పారబోసే గోధుమలు తీసుకొచ్చేసి ఇక్కడ మన ప్రజల్ని సాదుకున్నాం. ఎందుకు? ఆ రోజు మనం ఆర్థిక స్థితి విడిపోయిన తర్వాత మనకు లేదు. నేను నిర్వహించడం కష్టమవుతున్నప్పుడు నేనేం చేసిన, ప్రైవేట్ల కారకై చేస్తే గ్రామమే కాదు, ఇలా మనకు వార్డులలో కూడా స్కూల్స్ ఉంటాయి. ఇది గవర్నమెంట్ అందించాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి? ఆ ఉద్దేశం మనది. వ్యాప్తి అనేది మన ఇంటెన్షన్, క్లోజింగ్ అనేది వాని ఇంటెన్షన్. గవర్నమెంట్ అంటే ప్రజల చేత ఎంత డెవలప్మెంట్ అవుతుంటుందో దానిని మనం నిర్మించుకోవటం. అయితే ఎడ్యుకేషన్ అనేది అప్పుడు ఎంతమందికి అవసరం ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా, అది ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే అక్కడక్కడ వెళ్ళిపోయారు వాళ్ళు. ఫండమెంటల్ రైట్స్లో ఉన్న కొన్నిటిని ప్రైవేటైజేషన్ అనేది అక్కడ నాంది పలికినప్పుడు, ఇప్పుడు వీళ్ళు చేంజ్ చేయటంలో, అంటే ఒక లాస్ మేకింగ్ గవర్నమెంట్ కంపెనీని ప్రైవేటైజేషన్ చేయటంలో తప్పేం లేదు. ఒక ఇన్పెర్ఫార్మెన్స్ ఉన్న ఒక స్టేట్ గవర్నమెంట్ని ఒక వ్యక్తికి ఇవ్వటంలో తప్పేం లేదు. అట్లెందుకు అవుతుంది? ఇప్పుడు అదే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది స్టార్ట్ చేసింది. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ చేస్తే తప్పెట్లా అవుతుంది? మీరు చూస్తున్న దృష్టికోణం అట్లా ఉంది కదా. ఎస్, నీ వేలో అది రైట్ అయితే నేను అంటున్నా. ఒక రిమార్కబుల్ నీకు ఇంటెన్షన్ చెప్తా చూడండి. దళితుల్లో స్వాతంత్రం వచ్చే నాటికి విద్యావంతుల యొక్క స్థాయి 2%. ఈరోజు 65%. విద్యావంతులు అంటే ఏంది? కనిష్టంగా ఉద్యోగార్థులయ్యే స్థితి అక్కడికి వచ్చింది. ఉద్యోగార్థులయ్యే చదివేటోళ్ళ శాతం 60% వచ్చింది. ఇది నేను గవర్నమెంట్తో ఇవ్వాలంటే ఒక 200 సంవత్సరాలు పడుతుండే. ఎప్పుడు 70s తర్వాత వచ్చిన డ్రాస్టిక్ చేంజెస్. రాంగ్ అన్నట్టు ప్రభుత్వం అంటే ప్రభుత్వమే అన్నీ చేయాలనేది కాదు. ఇట్ కెన్ ఫెసిలిటేట్, ఇట్ కెన్ అకామిడేట్. అప్పుడున్న పరిస్థితిలో నెహ్రూ, ఇప్పుడు మీరు చూస్తారు ఫండమెంటల్ రైట్లో ఈ 2 తీయాల్సింది. చేంజెస్ చాలా అయినాయి. అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది తప్పుడు నిర్ణయం ఉండొచ్చా? కాదు. ఏమైంది, మనం మన యొక్క బాధ్యతను బదలాయించే స్థితి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు ఆర్థికంగా కలిగి ఉన్నావు, ఈ బోడుప్పల్ ప్రాంతంలో నేను ఒక స్కూల్ పెట్టుకుంటా, నేను పేద ప్రజలకు చదువుని అందిస్తా అన్నాను. ఇంతకంటే సాంఘిక సేవ ఇంకేముంటుంది? నీకు స్కూల్కి పర్మిషన్ ఇచ్చినాం, ఎయిడ్ కూడా చేయలేదు నీలాంటి వాళ్ళకు. ఇంకా కొంతమంది, సార్ నేను ఇంతమందికి నేను టీచర్లకు నేను ఇచ్చుకుంటా, మీరు అకామిడేషన్ నాకు ఇప్పియండి, ఆ ప్లేస్ ఇప్పియండి అంటే ఎయిడ్ చేసినాం. తర్వాత లెవెల్ ఏమైంది? మీరు చెప్పింది నేను బిలీవ్ చేస్తాను. మనం అంత డీటెయిల్ కాకుండా ఇప్పుడు ఏంటంటే
ఎప్పుడైతే ఒక ప్రైవేట్ పర్సన్ను రీప్లేస్ చేయగలుగుతుంది గవర్నమెంట్ యొక్క ఒక రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు ప్రైవేటైజ్ చేయొచ్చు, తప్పేం లేదు. 100 స్కూల్స్ వస్తున్నాయి, గవర్నమెంట్కి ఒకటే స్కూల్ ఉంటుంది, 100 స్కూల్ తోటి ఎక్కువ మంది విద్యార్థులు అవుతారు అనేది బాగానే ఉంది. అలానే కంపేర్ చేసుకుంటే అన్నీ వస్తున్నాయి అంటే ఇది కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడే చేసిన తప్పిదమా? కాదు. విద్యను అందించాలనేది 15. వినండి, విద్యను అందించాలి, ఉద్యోగాన్ని అందించాలి 16, ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందించాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి 14. ఇక్కడ నేను నీకు ఆకలి అయింది మురళి గారు, నీకు అన్నం పెట్టడం అనేది అమ్మనే పెట్టనక్కర్లే. ఉన్న క్రమంలో అమ్మ లాంటి వాళ్ళు ఎవరైనా అన్నం పెట్టవచ్చు. కావాల్సింది ఏంది? నీ ఆకలి తీరాలి. నేను విద్యను అందించాలనే మోటివ్, నేను అందించలేకపోతున్నా, నేను ఇంకా పేదగా అయిపోయినా, అలాంటప్పుడు ఒక దాత చేస్తాడు, లేకపోతే ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు దాన్ని అంగీకరించడం అనేది తప్పు కాదు, అది రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకం కాదు. అయితే కంప్లీట్గా విద్యా వ్యవస్థనే ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టి నిర్దేశించే స్థాయి ప్రభుత్వం కోల్పోవడం అనేదే సమస్య. ఇప్పుడు వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది కూడా అట్లానే. ఎస్, ఇప్పుడు ఏమవుతుంది? ధరను రైతు ఇప్పుడు నువ్వు ఒక పెన్ను తయారు చేస్తున్నావు, ఈ సెల్ ఒకటి తయారు చేసిండు, ఆ సెల్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ మీద ప్లస్ 10% ప్రాఫిటబిలిటీతో వాడు పెట్టుకుంటాడు. ఇంకా కొన్ని సెల్స్ అయితే 50% మార్జిన్ పెట్టుకొని ఇస్తాయి. రైతు తన పండించే పంటను తను నిర్దించుకోలేడు. ప్రభుత్వం నిర్దేశించే చట్టాన్ని తీసేసింది, అంటే ఎంఎస్పీ కొరకు చేసే చట్టాన్ని తీసేసింది. ఇది ఎవడు నిర్దేశిస్తాడు? అంగడీలను కూడా ఎవడు నిర్దేశిస్తాడు? ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్దేశిస్తాడు. రైతు పండించే కూరగాయలు ఉంటాయి, లేకపోతే నిత్యావసరాలు అపరాలు ఉంటాయి కదా, పండించే రైతు కాదు, తీసుకునే రిలయన్స్ వాడు, అదాని వాడు, అంబానీ వాడు, వాడు నిర్దేశిస్తాడు. నీ ప్రొడక్ట్ అమ్మేటప్పుడేమో నువ్వు 100 రూపాయలు పెసర్లకు వేసుకుంటావు, 200 రూపాయలు కందుకు వేసుకొని నువ్వు అమ్ముకుంటావు. మరి నేను అమ్మేటప్పుడు నాకెందుకు ట్యాగ్ లైన్ లేదు? అది ఎవరు చేయాలి? ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్. అది ఇండియన్ గవర్నమెంట్ చేయాలి. నేను చెయ్య అంటుంది వీడు. ఇది ద్రోహం అంట నేను.